వెల్కమ్ బ్యాక్. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. 14 మంది మీద కేసు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. సోదాల్లో పెద్ద ఎత్తున నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో దొరికిన డైరీ ఈ కేసులో కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. పరారీలో ఉన్న ఏవన్ నిందితుడు జనార్దన్ రావు కోసం గాలిస్తున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 1,75,00,000 విలువ చేసే నకిలీ మద్యంతో పాటు ఇతర సామాగ్రిని సీజ్ చేశారు అధికారులు. పరారీలో ఉన్న కీలక నిందితులు జనార్దన్ రావు, రాక్ స్టార్ రాజేష్ కోసం గాలిస్తున్నారు. సోదాలో దొరికిన ఓ డైరీ ఆసక్తి రేకెత్తిస్తోంది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిపిన ఎక్సైజ్ అధికారులకు డైరీ దొరికింది. ఈ డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లున్నాయి. సుమారు 78 మంది పేర్లున్నట్లుగా సమాచారం. వీరిలో ముఖ్యులు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. డైరీలో పేర్లున్న వాళ్లు యూపీఐ ద్వారా జరిపిన లావాదేవీలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బి కొత్తకోటకు చెందిన మద్యం దుకాణ నిర్వాహకుడు, కులబలకోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న ఓ మాజీ ప్రతినిధి పేర్లు డైరీలో ఉన్నట్టుగా సమాచారం. ముంబై చెన్నై జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న పాత రోడ్లో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నా ముంబై చెన్నై జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న పాత రోడ్లో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులకు తెలియకపోవడంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నడిచిన పాత డాబాను అద్దెకి తీసుకుని దందా సాగించారు. ఇక్కడ కల్తీ మద్యం తయారు చేసి తంబళ్లపల్లి నియోజకవర్గంతో పాటు శ్రీ సత్యసాయి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఇక పెద్ద తిప్ప సముద్రం మండలం చెన్నరాయనిపాలెం సమీపంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఆంధ్ర వైన్స్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు ములకల చెరువు కేంద్రంగా బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్, కేరళ మార్టెడ్ విస్కీలు తయారయ్యాయి. ఎవరికి అనుమానం రాకుండా అచ్చం అసలు మద్యం బాటిళ్లలాగానే లేబుల్స్, బాటిల్స్ మీద స్కాన్ చేసి స్టిక్కర్స్ ను అంటిస్తున్నారు. ములకల చెరువులో భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం సీసాల శాంపిల్స్ ను చిత్తూరు ల్యాబ్కు పంపారు. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ మద్యం తయారీలో సూత్రధారి, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అలియాస్ జానీ విజయవాడకు చెందిన వ్యక్తి. అతనిని తంబళ్లపల్లెకు చెందిన ఓ నేత, అతని బావమరిదితో సన్నిహిత సంబంధాలున్నట్లుగా గుర్తించారు. వీరి ముగ్గురు కలిసి విదేశాల్లో లిక్కర్ బిజినెస్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ములకల చెరువు, పీటీఎం, తంబళ్లపల్లె, కురబలకోట మండలాల్లో ఉన్న మద్యం దుకాణాలు జనార్దన్ రావు కనుసన్నల్లో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అతడికి విజయవాడ పరిసరాల్లో ఒక బారు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. విజయవాడలో జనార్దన్ రావు సోదరుణ్ణి ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కట్ట సురేంద్రనాయుడికి చెందిన తోటలో 10 బాక్సులు నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఏఐగా ఉన్న జనార్దన్ రావు ఏ1గా ఉన్న జనార్దన్ రావు దొరికితేనే మరింత సమాచారం తెలిసే అవకాశాలుంటాయి. కేసు ముందుకు వెళ్లాలంటే జనార్దన్ రావును పట్టుకోవడం తప్పనిసరని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న 4 కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు.